హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఈరోజైతే నేను క్యారెట్, ముల్లంగి, ఉర్లగడ్డ వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. అలాగే నిన్న నేను పిండి యాడ్ చేశాను కదా, దోశ పిండి నానబెట్టేశాను కదా, దోశలోకి రైస్లోకి కరెక్ట్గా సరిపోతుంది నేను చేసే సాంబార్ అయితే. ఇది కూరగాయలు లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి. కానీ కొంచెం కూరగాయలు ఉడకబెట్టుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుందనమాట. అందుకని ఇంకా లేవగానే ఇంకా ఇంట్లో చెత్త కూడా తోయలేదండి. ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని నేను ఇంకా ఒకవైపే కదా నేను చేసుకోవాలి వంట. లేట్ అవుతుంది సాంబార్ అసలే. ఒకసారి పప్పు ఉడకబెట్టాలి, ఆ తర్వాత కూరగాయలు ఉడకబెట్టాలి. లేదు అంటే ఇంకా నా దగ్గర చిన్న కుక్కర్ కాబట్టి కుక్కర్లో పప్పు పెట్టి తర్వాత కూరగాయలు కూడా పెట్టచ్చు ఒక బౌల్లో. అప్పుడేమవుతుందంటే వాటర్ అంతా కూరగాయలు లేకొచ్చి పప్పు అయితే మాడిపోతూ ఉందండి. అందుకనేసి ఇంకా 2 సార్లుగా నేను కుక్కర్లో ఉడికించాలి కదా, లేట్ అయిపోతుందనేసి చకచక నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతిరోజు అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. వంట కూడా ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. ఏది కావాలంటే అది టక్కున వచ్చి వంట చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. అదే మనకి కిచెన్లో కొంచెం క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ టీ మరకలు, పప్పు మరకలు, అన్నం మెతుకులు ఇలా ఉంటే అస్సలు వంట చేయాలనిపించదు కదా. నాకైతే అస్సలు అనిపించదండి. నేనైతే వంట రూమ్ సైడ్ కూడా రానండి. ఇంకా ఇలా ఎవరికి అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాలాగా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉండకుండా అయితే ఉండరు. నాతో ఇదే బాధ అనమాట. మా వాళ్ళకైతే నేను మంచిగా అంతా క్లీన్గా ఉంటేనే చేస్తూ ఉంటానండి. దానివల్ల కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది. చాలా వరకు నాతో చాలా ఇబ్బంది పడతారు మా వాళ్ళైతే. ఇలా క్లీన్ చేసుకుంటా నాకు వంట పని అయితే లేట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కొంచెం లేటుగానే చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే మా ఆయన ఏమనేవారు కాదనమాట. ఇప్పుడు వయసు అయిపోతూ ఉంది కదా, కొంచెం కోపం అయితే వచ్చేస్తూ ఉందండి మా ఆయనకి. ఇంకా ఆయనకు తగ్గట్టుగా నేను చకచక చేయాలంటే కొంచెం ముందుగానే లేచి చేసుకోవాలన్నమాట. ఇలాంటివి కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయంటే చేసుకోవాలి కదా, తప్పదు. ఈ మధ్య అయితే నేను మా ఆయనకి భయపడుతూ ఉన్నాను. ఇంతకుముందు అయితే అస్సలు భయపడేదాన్ని కాదండి. ఇంకా ఏం చేయలేం కదా, తప్పదనమాట. ఇంకా ఉండే కొద్దీ ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి అని అనుకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా ఇదిగోండి, ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేసి కొంచెం ముగ్గు, పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఒకవైపు వాటర్ పెట్టేశాను. ఇంకా పిల్లలకి కాగాలి కదా, ఇంకా ఇక్కడ 6:30కే పెట్టేశానండి నేను. 6:30 నేను ఇక్కడ స్టార్ట్ చేశానమాట. 6:30 కాదు, 6కే. ఇంకా ఏం పని చేయలేదు, సరాసరిగా వంట రూమ్లోకి వచ్చేసాను. ఇంకా ఈ మధ్య అయితే నువ్వు అంతా క్లీన్ చేసుకుంటూ లేట్ అయిపోతుంది అనేసి చాలా టెన్షన్ పడుతున్నారు మా ఆయన. ఎందుకు ఆయన టెన్షన్ పెట్టడము అనేసి ఇంకా నేను ఆ పనులంతా ఏం చేయడం లేదండి. వంట చేసిన తర్వాతే చేసుకుందాంలే, లేకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు. ఎంచక్కా బయట క్లీన్ చేసుకొని ముగ్గేసుకుంటే సరిపోతుంది. సాయంత్రమైనా చేసుకోవచ్చు, పర్లేదు. ఇంకా మనం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఇలాంటివి చేయడం కూడా అంత మంచిది కాదు కదని నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఎలాగూ మళ్ళీ ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే చెత్త తోసేస్తాను. ఇంకా బయట అయితే సాయంత్రం తోసుకోవచ్చులే అనే ఉద్దేశంతో అండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఒక ముల్లంగి, క్యారెట్, ఇంకా ఉర్లగడ్డ, ఈ 3 అయితే పీలైతే తీసేసాను. క్యారెట్ కూడా 3 ఉన్నాయండి. తీసేసి ఇంకా ఇటువైపు ఏమో నీళ్లు కాగుతున్నాయి కదా, అటువైపు జీరా వాటర్ పెట్టేశాను అనమాట. ముందు వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. అవి తాగిన తర్వాత మళ్ళీ జీరా వాటర్ పెట్టేశాను. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంకా ఒకవైపు పప్పు అయితే ఉడికిపోయింది, అది పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కూరగాయలు కూడా పెట్టేశానండి అటువైపు కుక్కర్లో అయితే. ఇంకా అక్కడ కూరగాయలు ఎలాగో తొందరగా ఉడికిపోతాయి కదా అని చెప్పేసి ఇటువైపు అయితే పోపు వేసేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని మామూలుగా ఆవాలు, జీలకర్ర,
ఉద్దిపప్పు శనగపప్పు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు 4 టమోటాలు అనమాట. సాంబార్కి కదా టమోటాలు వేస్తేనే బాగుంటుంది సాంబార్ అయితే మాత్రం. ఇంకా టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ చిటికెడు యాడ్ చేశానులేండి పసుపు. ఎందుకంటే నేను ఆల్రెడీ కూరగాయల్లో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఉడికించుకుంటూ ఉన్నాను. ఇది ఇందులో పసుపు వేయకపోతే మనకి కొంచెం తెల్లగా ఉన్నట్టుంటుంది కదా. తెల్లగా ఉండకుండా కొంచెం కలర్గా కనిపించడానికి ఒక స్పూన్లో కొంచెం అయితే వేసాను. ఒక చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత టమోటాలు ఇక్కడ సాంబార్ పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి మంచిగా ఉడికించుకుంటూ ఉన్నానండి. ఇది ఒక 1 మినిట్ అలా ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పులోనే చింతపండు రసము పోసేసానమాట ఒకేసారి. ఎందుకంటే ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో చింతపండు రసము ఇలా పెట్టుకుంటే సామాన్లు కూడా ఎక్కువైపోతాయి కదా. అలా కాకుండా నేను ఒక పాత్రలోనే పప్పు వేసుకొని దాంట్లోనే చింతపండు రసాన్ని పిప్పి తీసేసి నీళ్ళు మాత్రమే తీసుకున్నాను అనమాట. అవి అయితే యాడ్ చేసేసానండి. ఇక్కడ పప్పు చింతపండు వాటర్ వేసేసి దాని తగ్గట్టుగా ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం చిక్కగానే ఉందన్నమాట సాంబార్ అయితే. ఆల్రెడీ నేను కూరగాయలు వాటర్ వేసి ఉడకబెట్టేసాను కదండి, వాటిల్లో కూడా కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేసేసాను. ఎందుకంటే అన్నంలోకి దోశలేకి కదా కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది సాంబారు. అంత నీళ్ళగా అయితే ఏమి ఉండదులేండి. ఇంకా సాంబారు కూరగాయలు అయితే విజిల్ పోలేదండి, అందుకనేసి అటువైపు అయితే పెట్టేశాను. ఎందుకంటే పప్పు చింతపండు వేశాను కదా, ఆ వాటర్ ఉడికేదాకా అటువైపు అయితే పెట్టేశాను. కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా దోశ కోసం అనేసి నేను ఇంకా పిండి అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈ పిండి మనం ఆడించుకుంటాం కదండి, ఆ నైట్ అంతా అలాగే వదిలేయాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అలా వదిలేసి ఆ తర్వాత మరుసటి రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మంచిగా పులిసిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఈసారి అయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. ప్రతిసారి మెంతులు వేసేదాన్ని పిండిలో, కానీ ఈసారి అయితే మెంతులు వేయలేదండి. దోశ అయితే తెల్లగా వస్తుందన్నమాట. ఇంకా ఇదిగోండి పిండి తీసుకునే లోపల ఇక్కడైతే పప్పు అవి ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత కూరగాయలు వాటర్ అయితే ఇందులో వేసేసాను. వేసేసి ఇంకా కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు, తీసి పక్కన పెట్టేసి ఇంకా మా ఆయనకి నీళ్ళైతే పెట్టేశానండి అటువైపు. ఇంకా మా బాబు మా పాప అయితే స్నానం చేసుకొని అయితే వచ్చేసారు. టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. నేను సాంబారు హాల్లో పెట్టేసి నాన్న చల్లారిపోతుంది, కొంచెం ఫ్యాన్ గాలికి గరిటెతో తిప్పుతూ ఉండండి, చల్లారిపోతాయి, దోశలోకి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను. ఇంకా మా పిల్లలైతే రెడీ అయ్యి చల్లారి పెట్టుకుంటూ ఉన్నారు చెరొక ప్లేట్లో వేసుకొని. ఈలోపు అయితే నేను దోశలు అయితే వేసేసానండి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందన్నమాట. ఇక్కడ చూసారు కదా, రైస్ అయితే పెట్టలేదండి ఈరోజు. రైసు లేట్ అయిపోయింది, అటువైపు వాటర్ పెట్టాను కదా, ఇటువైపు దోశలు చేస్తూ ఉన్నాను. ఇంకా వాటర్ కాగిన తర్వాత రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేశాను అనమాట. అది విజిల్ పోవాలనేసి పక్కన పెట్టేసి క్యారీలకి సాంబార్ అయితే తీసి పెట్టేశానండి. ఇంకా మా ఆయన టిఫిన్ తీసుకెళ్తాడని దోశ సాంబార్ కూడా ఒకవైపు అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన వచ్చేసారు, ఇంకా క్యారీ కూడా తీసుకెళ్లారనమాట. ఫస్ట్ పిల్లల్ని తీసుకెళ్తారు, ఆ తర్వాత ఆయన వచ్చి టిఫిన్ తినేసి క్యారీలు అయితే తీసుకెళ్తాడండి. ఎందుకంటే పాప 7:30కే వెళ్ళాలి, లేదు అంటే లేట్ అయిపోతుంది అనమాట. ఏడ్చేస్తుందండి, చిన్నదానికి ఏడ్చేస్తుంది. వాళ్ళు స్కూల్లో ఎందుకు లేట్ అయింది అని అన్నా కూడా ఏడ్చేస్తుంది అనమాట. అందుకనేసి నేను ఒక 5 మినిట్స్ కూడా లేట్ చేయనీయనండి. ముందు నువ్వు తీసుకెళ్ళి వదిలేసి వచ్చి కావాలంటే సాఫీగా తీసుకెళ్ళు క్యారీ అని చెప్తాను నేను. మా ఆయన కూడా ఇంకా అలా వెళ్ళేసి ఓపిక్గా అయితే మళ్ళీ వస్తారండి. వచ్చి ఇంకా క్యారీ అయితే తీసుకెళ్తారనమాట. ఇంకా ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంకా ఇవి
నైటే వేసి పెట్టేశాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో. మార్నింగ్ వేస్తే ఇంత పొద్దున్నే అవ్వండి. నిన్న నైట్ వేసిన బట్టలు అనమాట. ఇవి ఆరేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇవి వేసిన తర్వాత ఇంకా నేను టిఫిన్ తినేసి బట్టలన్నీ మడతేసుకొని ఇలా నా పనులైతే చేసేసుకుంటానండి. ఇదండి ఇవాళటి వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ చూసారు కదా, బట్టలు అయితే నాకు ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలండి. అసలు అటు ఇటు పోకూడదు అనమాట. బట్టలు అయితే మనకి ఆరాలంటే కూడా ప్రతి చోట ఆరాలన్నమాట. కొంచెం మడతునిందనుకోండి అక్కడ చమ్మగా ఉంటుంది కదా, అట్లా నేనైతే బట్టలు కూడా ఈ విధంగా ఆరేస్తాను. నా అలవాట్లన్నీ ఇలాగే ఉంటాయండి. మీరు గమనించి ఉండొచ్చు. ఒకవేళ ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది. చూసారు కదా, బట్టలు కూడా ఎంత ఇదిగా ఆరేసుకుంటున్నానంటే ఇంకా నేను ఎలా ఉంటానో ఆలోచించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.